కృష్ణస్వామి మనకి నేర్పిస్తూ ఉన్నారండి. గృహస్థ ధర్మాలు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన తప్పు తెలుసుకుంటాడు. నారద మహర్షి తన తప్పు తెలుసుకొని మళ్ళీ కృష్ణస్వామికి నమస్కరిస్తాడండి. కాలచక్రము గిరగిరా తిరుగుతూ ఉన్నది. తిరిగి నైమిసారణ్యానికి చేరి అక్కడ క్రతువు సాగించి భూరి దక్షిణతో తృప్తిపరచి భార్య రేవతితో కలిసి ద్వారకా నగరము చేరాడు. ఈ రకంగా బలరాముడు ఆ యుద్ధము జరుగుతున్నటువంటి సమయములో అక్కడ లేడు అనేటువంటిది మనకు అర్థమవుతోంది. ఆ తర్వాత సూర్యగ్రహణము శిష్టజన రక్షణకై దుష్ట శిక్షణ వ్రతం పూనినటువంటి కృష్ణ భగవానుడు ద్వారకా నగరంలో కాలం గడుపుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో సంపూర్ణ సూర్యగ్రహణం రానున్నదని తెలిసి యదువంశీయులందరూ కూడా గ్రహణ సమయాన పవిత్ర తీర్థ స్నానానికి ప్రయాణ సన్నాహాలు ఆరంభించారండి. నగర రక్షణార్థము, ఆ ద్వారకా నగర రక్షణార్థము కొంతమంది వృద్ధుల్ని, వాళ్ళ కోసం యువకుల్ని కొంతమందిని వాళ్ళని ఉంచారు. మిగతా వాళ్ళందరూ కూడా అదిగో పవిత్ర తీర్థ స్నానానికని బయలుదేరారు. 21 మార్లు అంటే ఎక్కడికి వెళ్ళారంటే స్యమంత పంచక్షేత్రము, అక్కడికి వెళ్ళారండి. స్యమంత పంచక క్షేత్రము ఏమిటి? ఈ స్యమంత పంచక క్షేత్రము అంటే 21 మార్లు ఆ రాజుల మీదికి దాడికి పోయి తన భుజాదండమండిత ఖండపరశువుతో వారి శీర్షాలు తెగ నరకి ఆ రక్తంతో 5 మడుగులు నిర్మించాడు మహావీరుడైనటువంటి పరశురాముడు. అనంతర కాలంలో అదే స్యమంత పంచక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ ఆ పుణ్యతీర్థాలలో స్నానం చేసి ధన కనక భూదానాలతో విప్రశ్రేష్ఠులను సత్కరించాడండి కృష్ణ పరమాత్మ. గ్రహణ సూర్యుని కిరణాలు అంటే ఇది ఒక ఆ గ్రహణ స్నానానికి వెళ్ళారు. అంటే ఇది ఒక ఆచారము, సంప్రదాయము, పద్ధతి అండి. ఆనాటి నుంచి కూడా ఉంది. గ్రహణ సమయంలో భగవత్స్మరణ, భగవద్ధ్యానం చేసుకోవాలి ఎప్పుడో కూడా. గ్రహణ సమయంలో, గ్రహణానికి ముందు పట్టు స్నానము అని స్నానం చేయాలి, తల స్నానం చేయాలి. తర్వాత గ్రహణం తర్వాత విడుపు స్నానం, 2 చేయాలి. ఇప్పుడు ఏదో విడుపు స్నానం కొన్ని ఇళ్లలో ఆచరిస్తున్నారు, కానీ ఈ పట్టు స్నానం పోయింది. పట్టు స్నానం చేయట్లా. పట్టు స్నానము, విడుపు స్నానము 2 స్నానాలు ఉన్నాయి. మధ్యలో భగవద్ధ్యానం చేయాలి. ఏదైనా ఉపదేశాలు, జపాలు అవి ప్రత్యేకించి అవి ఉన్నవాళ్ళైతే వాటికి సంబంధించిన నియమం పాటిస్తారు. లేదు మామూలు ఎవరైనా చేయవలసింది ఏమిటంటే గనక భగవత్ స్మరణ, భగవద్ధ్యానము చేసుకోవాలి. అందువల్ల వాళ్ళందరూ ఒక చోటికి వెళ్ళారండి. ఇది ఒక మంచి సన్నివేశము అని చెప్పి అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడికి వీళ్ళు మాత్రమే, ఈ యదువీరులు, యదువంశీయులు వీళ్ళు మాత్రమే కాదండి, ఈ పాండవులు వచ్చారు. కుంతీదేవి, ద్రౌపది, రాణులు, ఈ పాండవులు వీళ్ళంతా వచ్చారు. ఒక పక్క ఈ యశోదా నందులు, గోపగోపి జనము వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చారు కృష్ణస్వామిని చక్కగా దర్శించుకుందామని అందరూ వచ్చారండి. అనంతరము యశోదాదేవితో గోపికాజనం రాగా అందరూ వారికి స్వాగతాలు పలికారు. యశోదాదేవి బలరామకృష్ణులిద్దరినీ కూడా తన తొడపై కూర్చోబెట్టుకుందండి. ఆ వయసులో కృష్ణుడు బలరాముడు ఏ వయసు వాళ్ళు, ఆ వయసులో యశోదాదేవి ఇద్దరినీ కూడా చక్కగా తొడ మీద కూర్చోబెట్టుకుందంట. ఆనందంతో వారి చిన్నినాటి కథలను తలచుకుంటూ సంతోషించింది. ఈ దేవకీదేవి వచ్చింది కదండి. ఈ దేవకీదేవి రోహిణితో కలిసి యశోదను సమీపించి అలనాడు బలరామకృష్ణులను కన్న బిడ్డల వలె సాకి పెంచిన ఆవిడ పుణ్యాన్ని అభినందించిందండి. ఇక్కడ వీరిట్లు మాట్లాడుకుంటుండగా గోపికా జనమందరూ కూడా కృష్ణుణ్ణి చేరారు. విచారించగా ఆయన వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకున్నాడండి, ఆదరించాడు. నెమ్మదిగా వాళ్ళకి వేదాంత బోధ చేసి వాళ్ళ మనసుల్లో పారమార్థిక బీజాలు వేశాడు. మరి ఒక పొన్న చెట్టు నీడన, అంటే ఈ గ్రహణ కిరణాలు సోకని పొన్న చెట్టు నీడలో వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఒక పొన్న చెట్టు నీడన చేరినటువంటి కృష్ణుడి భార్యలతో ద్రౌపదీదేవి కుశల ప్రశ్నలు సాగిస్తూ ఉంది. వారి వివాహ విశేషాలు అడుగుతుంది. ఒకళ్ళ ఇద్దరా 8 మంది. ఆ 8 మంది రాణులు వాళ్ళ వివాహ విశేషాలు చెప్తూ ఉన్నారండి. ద్రౌపదితో మాట్లాడుతూ ఉన్నారు. వారిలో బృహత్సేన పుత్రి అయినటువంటి లక్షణ
నన్ను మా వారు మత్స్యయంత్రం కొట్టి తెచ్చారు. ఆ స్వయంవరానికి సర్వదేశాల రాజులు వచ్చారు. కానీ దేవకీ నందనులే ఆ మత్స్యయంత్రాన్ని పడగొట్టి నన్ను చేపట్టారు అని ఈ రకంగా రాణులందరూ కూడా వివరిస్తూ ఉన్నారండి. బంధుమిత్రులు సుఖంగా కథలు చెప్పుకుంటున్నారు. ఆ సమయాన కృష్ణ సందర్శన కాంక్షతో వ్యాస, నారద, దేవల, కణ్వ, గౌతమ, గాలవ, అంగీరస, వశిష్ఠ, అగస్త్య, యాజ్ఞవల్క్యాది మహర్షులందరూ విజయం చేయగా వారినందరినీ కూడా నందనందనుడు విద్యుక్తంగా అర్చించి సుఖాసీనులను చేశాడు. మహర్షులు కూడా వచ్చారండి అందరూ. అప్పుడు వాసుదేవుడు, మునులారా, మీ దర్శనంతో మా జన్మ పావనమైంది. తీర్థాలలో, పుణ్యక్షేత్రాలలో చిరకాలం ఉండి సేవలు చేస్తేనే పుణ్యము లభిస్తుంది. మీ వంటి పవిత్ర చరిత్రుల దర్శనంతో లభించే పుణ్యము ఎన్ని జన్మలెత్తినా ఏమి చేసినా కూడా రాదు. అటువంటి అవకాశము మా అందరికీ కలిగిందన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా పురుషోత్తమ, నీ వల్ల కదా బ్రహ్మ, రుద్ర, ఆదిత్య, ఇంద్రాదులందరూ ప్రభవించి తమ తమ కర్తవ్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి నీ అనుగ్రహం వల్లనే మేము జితేంద్రులము అయ్యాము అని తపస్వాధ్యాయాలతో పరిశుద్ధమైనటువంటి హృదయం కల పురుష రూపంతో వేద ధర్మాన్ని లోకానికి అందించిన మహామహుడవు సర్వలోక సాధుజన రక్షణార్థం అవతారాలు ధరించి లీలామానుష రూపంతో అందరినీ సమ్మోహితులను చేసే నీ దివ్య మంగళ విగ్రహ దర్శన భాగ్యం లభించి మా జన్మ చరితార్థమైంది అని ఆ మునులందరూ కూడా ప్రార్థించారండి. అనంతరం వసుదేవుడు, మహనీయులారా, అజ్ఞానంలో చేసిన పాపం నాశనం కావడానికి నాకు ఏదైనా మార్గం చూపండి అనగా వారు ఒక మహాక్రతువు సాగించమని చెప్పారండి. వారందరి ఆధ్వర్యంలో వసుదేవుడు వేదోక్తంగా క్రతువు సాగించి నిరతాన్న దానంతో భూరి దక్షిణలతో విప్రశ్రేష్ఠులను తృప్తిపరిచాడు. అట్లా కొంతకాలం అక్కడ గలిపి వర్షాకాలం రానున్నది అనంగా అందరూ తమ తమ నగరాలకు తరలి వెళ్ళారు. ఒకనాడు దేవకీదేవి బలరామకృష్ణులను చేరి, అయ్యా, సాక్షాత్తు మీరు పరమేశ్వర స్వరూపులు, కానీ నా సంగతి మీకు తెలుసు. పుత్రశోకము తల్లిని ఎంతగా వేధిస్తుందో మీకు తెలుసు. బలరామకృష్ణులు ఇద్దరినీ చేరి తల్లి అయినటువంటి దేవకీదేవి అడుగుతూ ఉన్నది. పుత్రశోకం నిరంతరం అంటారు. ఇంకా ఇంట్లో మిగతా వాళ్ళు ఎవరైనా గతిస్తే అది కొంతకాలం ఆ దుఃఖం ఉండి మళ్ళీ మరిచిపోయేటువంటి అవకాశం ఉన్నది సహజంగా. కానీ పుత్రశోకం, కడుపున పుట్టినటువంటి కుమారుడు చనిపోతే గనక కుమారుడు కానీ కుమార్తె కానీ అది నిరంతరమట. ఈ దేహము వదిలిపెట్టేదాకా ఆ దుఃఖం ఉంటూనే ఉంటుంది. కనుక పుత్రశోకము ఎంతో వేధిస్తోంది. అది ఎరిగినటువంటి మీరు నా అన్నగారు వధించినటువంటి నా బిడ్డలను ప్రసాదించమని అడుగుతుంది. పైన 6గురిని కంసుడు సంహరించి వేస్తాడు కదండి, ఆ 6గురిని చూడాలనుంది అని అడుగుతుందండి. ఇది కృతయుగం నాటి మాట. వారు కోరగా వారు ఉభయులు రసాతలానికి వెళ్ళి అక్కడ బలిచేత పూజితులై వారి మర్యాదలకు సంతోషించి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తారు. ఈ బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఈ బలిచక్రవర్తికి చెప్తారు, అయ్యా, ఇది కృతయుగం నాటి మాట. మరీచి మహర్షి పేరు నువ్వు ఎరుగుదువు. ఆ మరీచి మహర్షి భార్య వర్ష, వాళ్ళకి 6గురు కుమారులు. ఒకానొక దుర్ముహూర్తంలో బ్రహ్మ వీరిని శపించగా వీరు హిరణ్యకశిపునికి కుమారులై పుట్టారు. యోగమాయ వారిని తెచ్చి దేవకీదేవి గర్భంలో ఉంచింది. వారిని దుష్ట కంసుడు సంహరించాడు. ఆ బిడ్డలను చూడాలని మా అమ్మ దేవకీదేవి కోరింది అనగా బలి వారిని వాసుదేవుడికి అప్పగించాడండి. 6గురు శిశువులను తీసుకొని వచ్చి తల్లి దగ్గరికి చేర్చి వాళ్ళిద్దరూ కూడా సంతోషించారు. ఆ తల్లి వాళ్ళని కౌగిట చేర్చుకుంది, ఒడిలో పెట్టింది, ముద్దాడింది, బుగ్గలు పుణికి సంతోషించింది. కొంతసేపు వాళ్ళు శిశురూపంతో తల్లికి ఆనందం కలిగించి కృష్ణ కరస్పర్శ వల్ల